వందనం పేరిట చాలా పెద్ద మాసమే జరిగింది. ఈరోజు ఇవ్వాల్సింది 87 లక్షలకు పైగా, ఇంచుమించు 13,112 కోట్లు ఇవ్వాల్సిగా ఉంటే ఈరోజు 67 లక్షల మందే ఉన్నారని చెప్పి 8,745 కోట్లు ఇచ్చారు. అయితే చెప్పింది ఒక లెక్క, చేస్తుంది ఒక లెక్క. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. బీసీలు 29 లక్షల మంది ఉన్నారని, ఎస్సీలు 11 లక్షల మంది ఉన్నారని, ఎస్టీలు 4 లక్షల మంది ఉన్నారని, మైనార్టీలు 8 లక్షల మంది ఉన్నారని, ఈబీడబ్ల్యూసీ అంటే వెనుకబడిన వర్గాల వారు 8 లక్షల మంది ఉన్నారని, వీళ్ళందరినీ లెక్క వేసుకుంటే 50 లక్షల మందికి మాత్రమే వచ్చింది. ఇది ఒకసారి లెక్క క్లారిటీగా వినిపిస్తాను మీకు. బీసీలు 29,82,000 మంది, ఎస్సీలు 11,76,000 మంది, ఎస్టీలు 4,26,000 మంది, మైనార్టీలు 8,44,000 మంది, ఈబీడబ్ల్యూసీ అబౌవ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 8,44,000 మంది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 54,94,500 మంది. మరి మిగతా 67,27,164 మంది అని చెప్పి ఎంతమంది తల్లులు ఉన్నారని చెప్పి, ప్రతి కుటుంబంలో 2 ఉన్నారని చెప్పి, వీళ్ళు లెక్క చెప్పి వేసింది ఎంత అన్నా అని చెప్పేసి అంటే 54,94,500 మందికి మాత్రమే వేయడం జరిగింది. మరి ఎట్లా ఇది సాధ్యం? మిగతా ఈ 12,32,664 మంది పరిస్థితి ఏంటి? మరి వీళ్ళందరికీ ఎందుకు తగ్గింది అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. ఈరోజు మనం మాట్లాడుకుంటే పోనీ వీళ్ళు చెప్పిన లెక్క ఒకసారి మనము క్యాల్కులేట్ చేద్దాము. 67,27,164 మంది ఇంటూ 15,000 అనుకుంటే ఇంచుమించుగా 10,09,07,46,000 రూపాయలు రావాలా? మరి ఎందుకు ఇంత తక్కువ అమౌంట్ వచ్చిందని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఇచ్చింది ఎంతో తెలుసా? వాళ్ళు ప్రవేశపెట్టిన అమౌంట్ 8,000 కోట్లకు పైగా. ఇది ఎట్లా సాధ్యమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. చాలామందికి రాలేదంటున్నారు, చాలామందికి రావట్లేదు అంటే దీనికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు పెట్టింది కొంత, ఇచ్చింది కొంత, వీళ్ళ జోబీలోకి వెళ్ళింది మరికొంత. విత్ ఆఫ్ ప్రూఫ్తో సహా ఈరోజు నేను రాసుకొని వచ్చాను. ప్రతి ఒక్కటి కూడా పేపర్ వర్క్తోనే మనం ప్రశ్నిస్తున్నాం వీళ్ళని పేపర్ వర్క్తోనే ప్రశ్నిస్తున్నాము. ఎందుకు తక్కువకి వచ్చింది? ఎందుకు వీళ్ళు చెప్పిన లెక్క 67 లక్షల మంది అని చెప్పి 54 లక్షల మందికి ఎందుకు వేశారు? ఇవ్వాల్సింది 87 లక్షల మందికి పైగా ఉన్నారు. అర్హులు ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్క తల్లి కూడా అర్హులే. వీళ్ళు వేయాల్సింది ఒకటి, చెప్పింది ఒకటి, మాట ఒకటి, మాట్లాడింది ఒకటి, ఇస్తామనేది ఒకటి, ఇచ్చింది ఒకటి. ఈరోజు మనం అందరం కూడా మోసపోయాము అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అర్హులందరూ కూడా అప్లై చేసుకోమని కూడా కోరుతూ ఉన్నాము. ప్రభుత్వ సొమ్ముని ఎవ్వరు కూడా ఒగ్గేది లేదు. ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా, ఏ తల్లి అయితే అర్హులో, ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమంది పిల్లలు కూడా ఈ 13,000 రూపాయలు వచ్చే విధంగా మీరు పని చేయమని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శుభం. జై హింద్.